శూలపాణి కలం పేరుతో రచనలను చేసినవారు? ఆప్షన్స్ వచ్చేసి బోనం నాగభూషణము, చిలుకూరి దేవపుత్ర, జీవి సుబ్రహ్మణ్యము, కస్తూరి నరసింహమూర్తి అనేసి ఇచ్చారు. సో ఈ కలం పేర్లు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క కవికి ఒక్కొక్క కలం పేరు అయితే ఉంది. సో బోనం నాగభూషణం అండి. బోనం నాగభూషణం గారి కలం పేరు ఏది అంటే శూలపాణి. నెక్స్ట్ క్వశ్చను, గజల్లో చరణాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ తకలాస్, మక్తా, మత్లా, మంజరి అనేసి ఇచ్చారు. సో గజల్లో చరణాన్ని మనకు ఏమని పిలుస్తారండి? మక్తా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు? ఆప్షన్స్లో మనకు దుర్గాబాయి దేశ్ముఖ్, జయంతి సూరమ్మ, పొనక కనకమ్మ, సరోజిని నాయుడు అనేసి ఇచ్చారు. సో మనకు ఉపవాచకం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపవాచకానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అంటే మనకు సరోజిని నాయుడు అండి. నెక్స్ట్ క్వశ్చను, మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది తల్లిదండ్రులపై పిల్లలకు మమకారం తగ్గుతుందని, పిల్లలపై తల్లిదండ్రులు చూపే మమకారము, అలాగే దేశంపై సైనికులకున్న మమకారాన్ని గురించి, మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని అనేసి ఇచ్చారండి. సో మనకు మమకారం పాఠం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఏంటి అంటే దేనికోసం అండి? ఇది మాతృభాషకు సంబంధించిన అన్నమాట. సో మాతృభాషపై మమకారాన్ని కలిగి ఉండాలని మనకు ఈ పాఠం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ గగనము పర్యాయ పదాలు అడుగుతున్నారండి. గగనానికి పర్యాయ పదాలు సో ఏవండి? దివి, నభము అండి. దివి, నభము పర్యాయ పదాలు అవుతాయి అన్నమాట. విహంగము, ఆకాశం ఇవన్నీ కూడా మనకు నానా అర్థాలండి. నెక్స్ట్ కోటరము పదానికి అర్థము ఏది అనేసి ఇచ్చారు. కోటరము అంటే అర్థం ఏంటండి? మనకు తొర్ర అనే అర్థం. తొర్ర అండి. నెక్స్ట్ ఉత్తరీయము వికృతి పదం అడుగుతున్నారండి. ఉత్తరీయానికి వికృతి పదము సో ఉత్తరిగము అండి. ఉత్తరీయానికి వికృతి పదము ఉత్తరిగము. నెక్స్ట్ నగరము పదానికి ఉత్పత్తి అర్థం ఏది అనేసి అడుగుతున్నారు. నగరము అనేదానికి ఉత్పత్తి అర్థం అండి. ఆప్షన్స్లో ఫస్ట్ పెద్దదైన పట్టణము అనేసి ఇచ్చారు. కాదు. నాగరికులు నివసించు ప్రదేశము, నగములు కలది. నెక్స్ట్ కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలిగినది ఏది అంటే నగరం అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వర్తమాన కాల అసమాపక క్రియ ఏది అనేసి అడుగుతున్నారు. వర్తమాన కాల అసమాపక క్రియ అంటే మనకు దీంట్లో ఏ ప్రత్యయాలు వస్తాయి? తూ కానీ, టూ కానీ, చున్ కానీ వస్తాయండి. వర్తమాన కాల అసమాపక క్రియను మనము ఏమని పిలుస్తాము? శతార్థకము అనేసి పిలుస్తాము. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. క్వార్థకం అంటే భూతకాలానికి సంబంధించిందండి. చేతార్థకం అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఇక్కడ వర్తమానం అడిగారు కాబట్టి శతార్థకం అవుతుంది. నెక్స్ట్ సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకు షష్ఠీ విభక్తి, చతుర్థ విభక్తి, సప్తమి విభక్తి, తృతీయ విభక్తి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సప్తమి విభక్తి అండి. విషయ సంబంధాన్ని తెలిపేటప్పుడు కానీ లేదా వ్యాప్తిని గురించి అంటే ఈ భూగోళం అంతటా గాలి కానీ ఇలా దైవం కానీ ఆవరించి ఉందనేసి చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పేటప్పుడు మనము ఏ విభక్తిని ఉపయోగిస్తామండి? ఎక్కువగా సప్తమి విభక్తిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్షేత్రము అనే పదానికి నానా అర్థాలను రాయండి అనేసి ఇచ్చారండి. క్షేత్రం అనే పదానికి నానా అర్థాలు
సో ఏవవుతాయండి నానార్థాలు? శరీరము, పొలము, చోటు, ఇవన్నీ కూడా క్షేత్రానికి నానార్థాలండి. నెక్స్ట్, క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఏది అనేసి అడిగారు. సో ఫస్ట్ది వర్ణము అనేసి ఇచ్చారు, దీనికి వర్ణములు అని రాయొచ్చు. ఖనిజము అని ఇచ్చారు, ఖనిజములు అని రాయొచ్చు. సో లోహము అంటే లోహములు అని చెప్తాం మనం. సో ఇనుము అంటే ఇనుములు అనేసి చెప్పం. కాబట్టి ఇనుము అనేది మనకి ఏమవుతుందండి? నిత్య ఏకవచనము. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారు. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ స్ను అనేది మనకు చాలాసార్లు రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇది ఏమవుతుందండి? వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, లగమునకు మరొక పేరు. లగమునకు మరొక పేరు. సో ఇది వచ్చేసి మనకు 2 అక్షరాల గణాలకు సంబంధించిందండి. సో 2 అక్షర గణాలు వచ్చేసి మనకు ఎన్ని అంటే 4 రకాలు. అవి ఏంటిది అంటే గలము, లగము, గగం, నెక్స్ట్ వచ్చేసి లలం. ఇవి వచ్చేసి మనకు 2 అక్షర గణాలు. ఓకేనా అండి? మనకు ఏకాక్షర గణాలు ఉన్నాయి, నెక్స్ట్ 2 అక్షర గణాలు ఉన్నాయి, 3 అక్షర గణాలు కూడా ఉన్నాయి. అంటే మగనము, భగనము, రగనము, వగనము, తగనము అంటాం కదా, అవి 3 అక్షర గణాలు. సో మనకు 2 అక్షర గణాలు వచ్చేసి మొత్తం ఎన్ని అంటే ఈ 4 అండి. సో గలము అంటే మనకు ఒక గురువు అలాగే ఒక లఘువు ఉంటుంది. లగము అంటే ఒక లఘువు ఒక గురువు. గగము అంటే 2 గురువులు ఉంటాయి. లగము అంటే 2 లఘువులు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో లగమునకు మరొక పేరు ఏది అనేసి ఇచ్చారు. లగమునకు మరొక పేరు వగనము అండి. అలాగే గలానికి కూడా మరొక పేరు ఉంది. గలమునకు మరొక పేరు ఏంటంటే హగనము అండి. హగనము. ఇక్కడ మనకు ఇవి 2 అక్షర గణాలండి. 2 అక్షర గణాలు మనకు మొత్తం ఎన్ని అంటే 4 గణాలు ఉంటాయి. ఏవి? గలము, లగము, గగం, లగం అనేసి ఉంటాయి. సో ఇవి వీటికన్నమాట. సో లగానికి వచ్చేసి మనకు మరొక పేరు ఏంటి? వగనం అండి. లగానికి మరొక పేరు వచ్చేసి వగనము అవుతుంది. హగనమునకు మరొక పేరు అంటే గలం అండి. గలానికి మరొక పేరు వచ్చేసి హగనము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చను, మిగిలిన వాటికైతే వేరే పేర్లు అనేటివి ఏం లేవండి, ఓన్లీ ఆ 2టికే అనమాట. లగాకు వచ్చేసి వగనం అంటాము, గలానికి వచ్చేసి హగనము అంటాం. నెక్స్ట్, పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకం అవుట ఈ సమాస లక్షణం అనేసి వచ్చారు. సో అది మీకు అందరికీ తెలిసిందే కదా, ద్విగు సమాసం. ద్విగు సమాసంలో మనకేముంటుందండి? సంఖ్యావాచకం ఉంటుందన్నమాట. 4 దిక్కులు ఇలా అనమాట. నెక్స్ట్, గొప్పవాడు గద ఈ పదంలోని సంధి ఏది అనేసి వచ్చారండి. గొప్పవాడు కథ. సో ఇక్కడ మనకు గొప్పవాడు ప్లస్ కథ. సో ఇక్కడ డు అనేది మనకేమవుతుందండి? ఇక్కడ ప్రథమము అనగా పూర్వపదం చివర. పూర్వపదం ఏమవుతుంది? దీంట్లో గొప్పవాడు అనేది అవుతుంది కదా. సో దీంట్లో మనకు డూము అనేటటువంటి ప్రథమ విభక్తి ఉన్నట్లయితే అది మనకు ఏ సంధి అవుతుందండి? గసడద వాదేశ సంధి అవుతుంది. గొప్పవాడు ప్లస్ కథ. సో ఈ సంధి ఏంటండి? గసడద వాదేశ సంధి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. యమున అందెల రవలి లయాత్మకం అనేసి ఇచ్చారు. సో అంతస్థాలు అని వేటిని పిలుస్తారండి? యా, రా, లా, వాళ్ళని వచ్చేసి మనము అంతస్థాలు అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు చంపకమాలలో అసలు వీటిల్లో గణాలు ఏమొస్తాయి అనేసి తెలిస్తే మనం ఏదనేది గుర్తుంచుకోవచ్చండి.
సో మనకు మత్తేబానికి ఏమొస్తుందండి, సవరణ వైవాన్య గణాలు వస్తాయి. చంపకమాలకు వచ్చేసి నజబజ జజర అనేటటువంటి గణాలు వస్తాయి. శార్దూలానికి చూసుకున్నట్లయితే మనకు మసజస్తగా వస్తుంది. ఉత్పలమాలకు చూసుకుంటే మనకు భరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయండి. సో ఇక్కడ చంపకమాల అడిగారు. సో చంపకమాలకు వచ్చేసి మనకు ఏం గణాలు ఉంటాయండి, నజబజ జజర, నజ బజ జజర అనేది వస్తుందండి. సో దీంట్లో నా అంటే నగనము. సో నగనం అంటే మనకేంటిదండి, 3 లఘువులు నగనం అంటాం. సో 3 లఘువులు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో వేటిల్లో ఉన్నాయండి, ఉదయ అంటే మనకు 3 లఘువులతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అల్లన అనేది చూసుకున్న కలగంటిన్, ఇక్కడ త్రపరిశ్వంగుమునట్లు, ఇక్కడ అన్నీ మనకు గురువు లఘువులు వేరువేరుగా వస్తున్నాయి. సో మనకు చంపకమాలలో ఫస్ట్ ఏం రావాలి, నజబజ జజర కావాలి. ఫస్ట్ నగరం అనేది ఉండాలి. మనకి ఇచ్చినటువంటి 4th ఆప్షన్లో కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగటాన్ని ఇలా అంటారు అనేసి వచ్చారు. సో 4 రకాలుగా జరిగితే దాన్ని మనము ఏమని చెప్తామండి, బహుళకం అనేసి చెప్తాము. నిత్యము అంటే మనకు సంధి అనేది జరుగుతుందండి. నిషేధము అంటే సంధి జరగదు. వైకల్పికం అంటే మనకు ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదనమాట. సో బహుళకం అంటే 4 రకాలుగా వ్యాకరణ కార్యం జరగడాన్ని మనము ఏమంటాము, బహుళకం అనేసి చెప్తామండి. నెక్స్ట్, గోపి చేత మొక్క నాటబడింది, ఈ వాక్యం ఏ వాక్యం అనేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బడు ఇటువంటిది మనకు ఏ వాక్యాలలో వస్తుందండి, నాటబడింది, చేయబడింది, ఇవన్నీ బడు అనేటటువంటి ప్రత్యయాలు ఎక్కువగా మనకు ఏ వాక్యంలో కనిపిస్తాయి, కర్మని వాక్యంలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తెలుగుకి సంబంధించి మెథడాలజీ అండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వ్యాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నది ఎవరు అనేసి వచ్చారండి. వ్యాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని చెప్పింది ఎవరండి మనకు, స్టార్ట్ వర్ట్ అండి, స్టార్ట్ వర్ట్. నెక్స్ట్, ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనము ఏమంటామండి, క్షుణ్ణ పఠనము అనేసి చెప్తాము. క్షుణ్ణ పఠనము అంటే అర్థం ఏంటండి, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చదువుకుంటూ ప్రతి ఒక్కదానికి అర్థము భావము అన్నీ తెలుసుకుంటూ చదవటాన్ని మనము క్షుణ్ణ పఠనము అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, వ్యాస రచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. వ్యాస రచన నేర్పించేటప్పుడు అనమాట, విద్యార్థులు ఎవరికి వారే బహుగ్రంథాలను పరిశీలన చేసుకుని రాసే పద్ధతిని ఏమంటారండి, దీంట్లో ఉద్యమ పద్ధతి అనేసి చెప్తాము. ఆప్షన్ 4. నెక్స్ట్ది, పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే అది ఏంటిది అనేసి ఇచ్చారండి. సో వెనుకబడితే దాన్ని మనము ఏమంటామండి, తిరోగమన బ్యాగ్నానమిటీ అనేసి పిలుస్తాము. తిరోగమనం అండి, వెనకబడితే తిరోగమనము. నెక్స్ట్, పదజాలాభివృద్ధి కోసము ఒక పదము ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలను తయారు చేయటం అనేది ఏంటిది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు బింగో ఆట, డామినో ఆట, అంత్యాక్షరి క్రీడ, పద క్రీడ అనేసి ఇచ్చారండి. సో ఇది అందరికీ తెలిసిందే కదా, దీన్ని ఏమంటామండి, పద క్రీడ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో లక్షాత్మక విద్యను అందించడం సులభమవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2, మానసిక శాంతిని కలిగించి విశ్రాంతిని తొలగిస్తుంది అనేసి ఇచ్చారు.
ఆప్షన్ 3 వచ్చేసి అభ్యాసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. విద్యార్థుల ఆలోచన శక్తులు, పరిశీలన ఆసక్తులు సన్నగిల్లుతాయి అనేసి ఇచ్చారండి. సో మీకు వీటిని చదువుతుంటేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకు విశ్రాంతిని తొలగిస్తుంది అనేది తప్పండి. అలాగే సన్నగిల్లుతాయి అనేది కూడా తప్పు. ఎందుకు సన్నగిల్లుతాయండి? ఇంకా ఇంప్రూవ్ అవుతాయి కానీ. సో కాబట్టి మనకు కరెక్ట్ అయినవి ఏంటి అండి? అలాగే ఈ అని కరెక్ట్. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.